ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. సభలో చర్చించాల్సిన అంశాల జాబితాను సిద్ధం చేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. ఈ నెల 18న జరగనున్న కేబినెట్ భేటీలో వివిధ బిల్లుల ఆమోదంపై చర్చించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. మొత్తానికి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 18న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అయితే మాత్రం మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మరోపక్క ఈ అంశాలపై ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి మంత్రులను ఆదేశించడం జరిగింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, ఏదైతే ప్రస్తుతం రేపటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే 4 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో మంత్రులందరితో కూడా సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. అయితే ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో అనేక కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు దిశ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరిస్తూ ఆ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దాంతో పాటు ఏదైతే స్థానిక సంస్థల్లో అయితే ఈ దిశ చట్టానికి కూడా మరొక కేంద్ర ప్రభుత్వం సూచనలు సలహాల మేరకు దాన్ని సవరిస్తూ ఇంకొక మహిళలకు సరైన రక్షణ చట్టాన్ని అయితే తీసుకురానుంది. దాంతో పాటు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా రానున్న స్థానిక సంస్థలు అటు పంచాయతీలు కానీ కార్పొరేషన్లు కానీ ఇవన్నిటిలో కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలనే ఒక ప్రత్యేకమైన బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. అయితే దీనికి సంబంధించిన ఇప్పటికే కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కూడా పూర్తి నివేదికను అయితే సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా పెట్టనున్నారు. దాంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా మేయర్ ఏవైతే ఎన్నికలు ఉన్నాయో చైర్పర్సన్లు డైరెక్ట్ గా ఎన్నుకునేలాగా ఆ చట్టంలో సవరణ చేస్తే ప్రత్యేకంగా ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని చెప్పని అయితే భావిస్తున్నారు. అయితే వీటన్నిటికీ సంబంధించి ఏదైతే వైసీపీ ప్రధానంగా వైసీపీ రేపు ఈ ఎన్నికల ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా గనక వాళ్ళు చర్చిస్తే గనక ఏ అంశాల మీద వాళ్ళు చర్చించే అవకాశాలు ఉంటాయి, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన కూడా మంత్రులకు ఆ సబ్జెక్ట్ ను కూడా మొత్తంగా అవగాహన పెంచుకొని దానిపైన పూర్తిగా అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు మాట్లాడాలి అని చెప్పని కూడా అందరికి సూచనలు అయితే చేశారు. అయితే దాంతో పాటు ప్రధానంగా ఈ నేపథ్యంలోనే ఏదైతే కేబినెట్ రేపు 18వ తారీఖున ఏపీ కేబినెట్ అంతా కూడా భేటీ అవ్వబోతుంది. ఏదైతే ఈ బిల్లులు అన్నిటికీ కూడా ఆమోదం తెలిపే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి 19వ తారీఖున తర్వాత అవన్నీ కూడా ఆ బిల్ పాస్ అయ్యేలాగా ఆ ప్రణాళికలను కూడా రూపొందించాలని చెప్పనైతే ఆయన సూచించారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.